తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి భరిస్తారు. కానీ ఈసారి సర్కార్పై భారం పడకుండా ఆ ఖర్చు మొత్తాన్ని తమ పార్టీ ఫండ్ నుంచే భరించాలని విజయ్ డిసైడ్ అయ్యారు. దేశంలోనే ఒక సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో విజయ్ తీసుకున్న నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తుండగా ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని డిఎంకే విమర్శిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధినేతగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ప్రజలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ మొత్తం ఖర్చును ప్రభుత్వంపై మోపకుండా తమ పార్టీ ఫండ్ నుంచే భరించాలని విజయ్ ప్రకటించడం విశేషం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజాధనం వినియోగంపై పారదర్శకతను పెంచే దిశగా ఇది ఒక ముందడుగు అని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు దీన్ని రాజకీయ వ్యూహంగా కూడా చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ నిర్ణయంపై భారీ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల డబ్బు ప్రజల కోసమే ఉపయోగించాలి అనే సందేశాన్ని ఈ నిర్ణయం బలంగా చాటి చెబుతోందని నెటిజన్లు అభినందిస్తున్నారు. యువతలో ప్రత్యేకంగా ఈ నిర్ణయం పట్ల ఆకర్షణ పెరుగుతోంది. కొత్త తరహా రాజకీయాలకు ఇది నాంది కావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకే తీవ్రంగా స్పందించింది. విజయ్ తీసుకున్న నిర్ణయం అంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, ప్రజల మద్దతు పొందేందుకు నాటకమాడుతున్నారని డిఎంకే నేతలు విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుల విషయంలో పెద్దగా మార్పులు తీసుకురాలేని వ్యక్తి ఇలాంటి చిన్న విషయాలను పెద్దగా చూపిస్తూ రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఈ పరిణామంతో మరింత వేడెక్కాయి. ఒకవైపు కొత్త రాజకీయ శైలిని ప్రదర్శిస్తున్న విజయ్, మరోవైపు సంప్రదాయ రాజకీయ పద్ధతులను కొనసాగిస్తున్న ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొత్తానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా మార్పుకు సంకేతమా లేక కేవలం ప్రచార కలకలమా అనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర నేతలపై కూడా ప్రభావం చూపుతుందా అనే అంశం కూడా ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే తమిళనాట పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 108 సీట్లు గెలిచి టీవీకే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లి రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక విజయ్ సీఎంగా ఫిక్స్ అయినప్పటికీ మద్దతు కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించింది. మరోవైపు అన్నాడీఎంకేతోనూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అటు విజయ్ కోసం అన్నాడీఎంకే రెండుగా విడిపోయింది. విజయ్కు మద్దతు ఇవ్వాలని షణ్ముగం వర్గం సమావేశమైంది. పళనిస్వామికి ఇప్పటికే తమ అభిప్రాయాన్ని షణ్ముగం వర్గం తెలిపింది. విజయ్కు మద్దతు ఇవ్వాలని షణ్ముగం ఆధ్వర్యంలో 35 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.